ఓకే. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు గొదువగాదు విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళొకసారి. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు గొదువగాదు విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ. దీని యొక్క భావం, మర్రి చెట్టు చాలా పెద్దది కానీ దానిని పుట్టించే విత్తనం మాత్రం చాలా చిన్నది. అలాగే మంచి మనసుతో కొంచెం మంచి పని చేసినా అది గొప్ప ఫలితం ఇస్తుంది. ఇక్కడ వేమన గారి ఉద్దేశం ఏంటంటే, మనం చేసిన కొంచెం చిన్న మంచి పని అయినా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. అది ఎట్లా అంటే, మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది, అది తగినంత చిన్నగా ఉంటుంది. అలాంటి చిన్న విత్తనము పెద్ద మహావృక్షాన్ని సృష్టించగలదు. అలాగే మన మంచి పని చిన్నదైనా కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది అని వేమన గారి యొక్క భావం. నెక్స్ట్ ఇంకొక పద్యము. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజ ఏలరా విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళొకసారి. ఆత్మశుద్ధి లేని యాచారమదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజ ఏలరా విశ్వదాభిరామ వినురవేమ. దీని యొక్క భావం, మనస్సు స్వచ్ఛంగా లేకపోతే ఏ ఆచారాలు పాటించినా ఏమీ లాభం లేదు. గిన్నె శుభ్రంగా లేకుండా అందులో వంట చేస్తే రోగాలు వస్తాయి. అలాగే మనసు లగ్నం చేసి శివపూజ చేయాలి, లేకపోతే ఆ పూజ వృధా అని వేమన గారు అంటున్నారు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, మనము ఎన్ని ఆచారాలు సాంప్రదాయాలు పాటించినా మన మనస్సు మాత్రం స్వచ్ఛంగా లేకపోతే ఆ ఆచారాలు ఆ సాంప్రదాయాలు అన్నీ వృధా. దానికి ఉదాహరణగా, మనము వంట చేసుకునే గిన్నె శుభ్రంగా లేకుండా అందులో వంట చేస్తే ఎన్నో రోగాలు వస్తాయి. అలాగే మన మనసు లగ్నం చేసి పూజ చేయాలి, శివపూజ చేయాలి, లేకపోతే ఆ పూజ వృధా. అంటే మనం చదివేటప్పుడు కూడా మన కాన్సన్ట్రేషన్ అనేది ఆ బుక్ పైన, అక్కడ ఉన్న మ్యాటర్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తేనే మనకు అది మైండ్లోకి ఎక్కుతుంది. లేకుండా ఆ బుక్ పైన కాన్సన్ట్రేషన్ చేయకుండా ఎక్కడో దృష్టి పెడితే అది మన మైండ్కి ఎక్కదు. ఇది ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్.